ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి చూడండి, వాళ్ళే ఆ తిరుమలరావును చంపేసిన, తిరుమలరావు దగ్గర డబ్బులు తీసుకుని తేజేశ్వర్ని చంపేసిన నిందితులు. ఆ రెండో బాక్స్ లో మీరు చూస్తున్నారు కదా, పెళ్లి నాడు భర్తకు కూడా కుంకుమ పెడుతూ ఉంది. ఆ భార్య ఆమె ప్రియుడు కలిసి ఇచ్చిన సుపారీని తీసుకొని తేజేశ్వర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసిన దుర్మార్గులే ఆ కారు ఎక్కుతున్నటువంటి వాళ్ళు. చూడండి, అదిగో ఆ నల్లటి ముసుగేసుకుని అక్కడ కనిపిస్తుంది కదా, ఆమె కూడా ఆమె భార్య. అత్తను కూడా అరెస్ట్ చేశారు. అత్త భార్య వెనక వెళ్తుంది కదా నల్లటి ముసుగు, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళను బహుశా రివీల్ చేయరు వాళ్ళ ఫేస్లను, అందుకే అలాంటి నల్లటి ముసుగులు వేస్తుంటుంటారు. అందులో చూసారు పంజాబీ డ్రెస్ వేసుకుని మనకి కనిపిస్తుంది కదా, ఆమె ఆ నల్లటి ముసుగులో కనబడుతుంది కదా. బహుశా ఇప్పుడు ఆ ముసుగులో ఉండి ఆమె ఏమనుకుంటూ ఉంటుందో ఎవరైనా ఊహించగలరా? ఆ ముసుగులో పోలీసులు ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నప్పుడు ఆమె ఏమనుకుంటుందో ఎవరైనా ఊహించగలరా? కనీసం అందులో తిరుమలరావు ఉన్నాడు కదా ఒకడు, ఆ నల్లటి ముసుగులోనే ఉన్నాడు కదా, వాడైనా ఏమనుకుంటాడు? అయ్యో చక్కటి పెళ్ళం బిడ్డలు ఉన్నారు ఇంటి దగ్గర, అనవసరంగా ఈ ఐశ్వర్య మోజులో పడి ఐశ్వర్య పెళ్లి చేసుకున్న భర్తను చంపించేశానే, నా జీవితం కర్పూరం అయిపోయింది అని అనుకుంటాడు అని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? మీరు ఎవరైనా అనుకుంటున్నారు ఇప్పుడు నా జీవితం కర్పూరంలాగా మారిపోయింది అని? ఇంకో పదాన్ని వాడాలి అక్కడ, కానీ ఆ పదాన్ని వాడలేకపోతున్నాను. అయిపోయిందని అనుకుంటాడని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఇప్పుడు ఆ భార్య బిడ్డలు రోడ్డు పైన పడ్డారు. తేజేశ్వర్ కుటుంబం తేజేశ్వర్ని కోల్పోయి రోడ్డున పడింది, శోకసంద్రంలో ఉంది. ఇప్పుడు ఐశ్వర్య జీవితం కూడా కర్పూరంలాగా కరిగిపోయినట్టే వాళ్ళు జైల్లో బహుశా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఎంత ప్లాన్ చేశారో చూడండి, ఒక డివైజ్ను కొనుగోలు చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, భర్తను చంపేయడం, ప్రియుడు మోజులో పడి ప్రియుడు పడక సుఖం కోసం భర్తను చంపేయడం ఒక దుర్మార్గం అయితే, దానికి టెక్నాలజీని ఎలా వాడారో చూసారా? ఒక డివైజ్ను, ఇలాంటి ఒక డివైజ్ను వాళ్ళు తీసుకుని వాయిస్ చేంజర్, అత్త వాయిస్ని అందులో ఇన్స్టాల్ చేసి 24 hours వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాడి అనుమానం ఏంటి అంటే, తిరుమలరావు అనుమానం ఏంటి అంటే, పెళ్లి చేసుకున్నాడు కదా, భార్య దగ్గరకు వెళ్లకుండా ఉంటాడా, వాళ్ళకి హనీమూన్ ఫస్ట్ నైట్ లాంటి జరగకుండా ఉంటుందా, వాళ్ళ మధ్య ఇంకే సంబంధం ఉండదా, కేవలం 3 ముళ్ళ సంబంధమేనా, అంతకుమించి ఇంకా శారీరక సంబంధం ఉంటుందా ఉండదా అనే అనుమానంతో రగిలిపోయాడు. తను శారీరక సంబంధం నెరుపుతున్నటువంటి ఐశ్వర్యతో కట్టుకున్న భర్త కూడా కాపురం చెయ్యకూడదు అనే ఆలోచనలో ఉండేవాడు. ఒకవేళ అలా చేసి ఉండుంటాడేమో, బహుశా ఐశ్వర్యను అతను టచ్ చేసి ఉండుంటాడు, ముట్టుకుని ఉండుంటాడు అనే మనోవేదంతో రగిలిపోయి ఇక ఏమీ లేదు, ఈ తేజేశ్వర్ను చంపేయాలని అనుకున్నాడు. అందుకే తేజేశ్వర్ను గత నెల 17వ తారీఖున చంపి కర్నూలు జిల్లాలో ఆ బాడీని పడేశారు. ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతుంటే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు. ఒక్కసారి పోలీసు మాట్లాడిన బయట ఉంది, ఒకసారి పోలీసు ఆఫీసర్ ఏం మాట్లాడారు విందాం. గద్వాలో జరిగినట్టు తేజేశ్వర్ యొక్క మర్డర్ కేసులో భాగంగా, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము ఈ జూలై 1కి అతని కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మేము కర్నూలు వెళ్ళడం జరిగింది. కర్నూలులో అతను కెంపిన్ ఫైనాన్స్ అని అతను ఒక ఫైనాన్స్ బ్యాంక్ లో పనిచేస్తుంది. మేనేజర్ గా అతనికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ కెమెరాలని 17వ తారీఖు అతను ఎన్ని గంటలకి ఆఫీస్లో వచ్చాడు, ఎన్ని గంటలకి బయటకు వెళ్ళాడు అనే ఉద్దేశంతో మేము అతనున్న పనిచేసిన బ్యాంక్ లో సోదాలు నిర్వహించినాం. దాంట్లో భాగంగా మాకు ఒక వాయిస్ చేంజర్ అనే ఒక డివైస్ దొరికింది. ఆ డివైస్ ని అక్కడ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్ లో వాటిని స్వాధీనం చేసుకున్నాం. ప్లస్ అవి ప్లస్ ఆ బ్యాంక్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్లస్ ఆ వాయిస్ చేంజర్ డివైస్ ని తీసుకున్న తర్వాత రీసెంట్ గా మేము ఈ తేజేశ్వరి మర్డర్ కేసులో నిందితులైన తిరుమలరావుని ప్లస్ నాగేష్
పరమేష్, రాజు ఈ నలుగురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా విచారంగా తిరుమలరావుని వాయిస్ చేంజర్ మీరు ఎందుకు ఉపయోగించారని చెప్పేసి, అతను ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎందుకు మీరు తీసుకోవాల్సి వచ్చింది అనే దాన్ని వాయిస్ అయితే విచారించడం జరిగింది. దానికి అతను సార్ ఇది లేడీ వాయిస్, నేను మాట్లాడితే లేడీ వాయిస్ వినిపిస్తుంది, ఇది తేజేశ్వరికి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు ఐశ్వర్యకి పెళ్లి అయింది కాబట్టి ఆమె భర్త ఇంటి దగ్గర ఉంటుంటే నేను మాట్లాడటానికి వాయిస్ లేడీ వాయిస్ అయితే ఆమెకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వాయిస్ చేంజర్ ని తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు దీని ద్వారానే అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, అతని ప్రతి కదలిక మాకు వాయిస్ చేంజర్ ద్వారా నేను ఫోన్ మాట్లాడేవాడిని, ఆమె లిఫ్ట్ చేసి మాట్లాడేది లేడీ వాయిస్ లాగా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మర్డర్ కేసులో ఉపయోగించడం చెప్పడం జరిగింది. ఇది మేము స్వాధీనం చేసిన కోర్టుకి సమర్పిస్తాం. మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటాం. ఇప్పుడు నాకు కొన్ని వివరాలు రావాల్సింది. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఉన్న తేజేశ్వర్, ఆమె ఐశ్వర్య ప్లస్ తిరుమలరావుని ఇద్దరిని ఇప్పుడు మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఇంకొన్ని విచారణ తెలవాల్సిన విషయాలు ఉన్నాయి. చేసిన తర్వాత చెప్పారు 13వ తారీఖు కూడా మేము సంఘాల దగ్గరికి వచ్చినాం సార్, అతన్ని ఆ రోజు కూడా ప్లానింగ్ ఉండే, బట్ ఆ రోజు అతను వేరే అతనితో వచ్చి రావడం జరిగిందని చెప్పాడు. మనం అది కూడా మెన్షన్ చేసాం. ఇందులో భాగంగా చెక్ చేస్తుంటే నాకు సస్పిషియస్ అనిపించింది. వాయిస్ చేంజర్ ఇది ఈ నేరంలో ఉపయోగించిన అనుమానంతో మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. బట్ ఇది స్వాధీనం చేసుకున్న దాన్ని మనము ఎంక్వైరీలో భాగంగా ఇతను అడగడం జరిగింది. అతను చెప్పిన ప్రకారం ఈ అఫెన్స్ లో అతనికి వాయిస్ ఎలా పోయింది అంటే ఎప్పుడప్పుడు ఎట్లా కమాండ్ ఆమెకి ఎలా సమాచారం అందించగలిగింది అనే దాని మీద అనుమానం ఉంది నాకు. బట్ ఈ వాయిస్ చేంజ్ చేస్తే అది కూడా క్లారిటీ వచ్చింది. విన్నారుగా పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ చెప్తున్న మాటలు. వాళ్ళు ఒక వాయిస్ చేంజర్ డివైస్ను కొనుగోలు చేశారు. ఆ డివైస్లో తిరుమలరావు మాట్లాడుతూ ఉండేవాడు. తిరుమలరావు మాట్లాడుతూ ఉంటే యువతల పక్క వినే వాళ్ళకి అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా ఉండేది. ఎప్పుడైనా అనుమానం వచ్చి తేజేశ్వర్ తన భార్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటే అటువైపు నుంచి అమ్మాయి గొంతు వచ్చేది. ఓకే, అమ్మాయితోనే మాట్లాడుతోంది, తన అమ్మతోనే మాట్లాడుతోందని తేజేశ్వర్ అనుకునేవాడు. కానీ మాట్లాడుతున్నది తిరుమలరావు అని తేజేశ్వర్కు తెలియదు. తేజేశ్వర్ను చంపేయటానికే వాళ్ళు మాట్లాడుకుంటున్నారనే విషయం ఎక్కడ కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మరోసారి ఈ తిరుమలరావుని, ఐశ్వర్యను ఇద్దరిని కూడా తమ కస్టడీలోకి, పోలీస్ కస్టడీలోకి తీసుకుని ఇంకా చాలా విషయాలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సిన అవసరం ఉందని ఇన్స్పెక్టర్ అంటూ ఉన్నారు. గతంలో కూడా ఒకసారి వాళ్ళని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోసారి వాళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారిస్తాము ఈ తిరుమలరావును, ఐశ్వర్యని అని పోలీసులు చెబుతూ ఉన్నారు. సో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ విచారణలో. మా ప్రతినిధి శంకర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శంకర్, ఇప్పటి వరకు విచారణలో ఇంకా ఎటువంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఆ డివైస్ ఎక్కడ కొన్నారు? డివైస్తో ఆ తిరుమలరావును చంపడానికి ముందు వాళ్ళిద్దరూ ఆ వాయిస్ చేంజర్ డివైస్లో మాట్లాడుకుంటున్నారనే విషయం తెలిసిన తర్వాత టెక్నాలజీని ఇంతలా వాడుకున్నారా అని ఒక్కసారి అందరూ నోళ్ళు నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎలా చూడాలి ఈ కేసుని? రోహిత్, తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి గద్వాల తేజేశ్వర్ మర్డర్ వెనుక మరిన్ని నిజాలు కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. గత నెల 17వ తేదీన మిస్సింగ్ కేసుగా నమోదై ఆ తర్వాత మర్డర్ గావింపబడ్డబట్టి తేజేశ్వర్ మరణానికి సంబంధించి పోలీసులు పూర్తిగా విచారణ చేస్తూ దాదాపు తిరుమలరావుతో పాటు ఐశ్వర్య, అతని తల్లి, మరో 4గురిని కూడా చేరుస్తూ కూడా వారిని అరెస్టు చేయడం, ఆ తర్వాత జైలుకు పంపడం జరిగింది. కానీ తిరుమలరావు పూర్తిగా అసలు ఎందుకు తేజేశ్వరరావు చంపాలనుకున్నాడు? ఒకవేళ ఐశ్వర్యతో కలిసి వెళ్ళిపోవాలనుకుంటే నేరుగా ఐశ్వర్యను తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ తిరుమలరావు తేజేశ్వరను ఎందుకు చంపాలనుకుంటున్నాడు అనే విషయం పైన కూడా పోలీసులకు స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి క్రమంలోనే ఈ నెల 19వ తేదీన జైలుకు పంపించినటువంటి వారిని, అంటే 9వ తేదీన జైలుకు పంపించినటువంటి వారి మీద కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ కోర్టు కూడా సెషన్ కోర్టుకు సంబంధించి గద్వాల జిల్లా కోర్టులో కూడా పోలీసులు విచారణ కోసం 4 రోజులు కస్టడీ వేశారు. ఈ క్రమంలోనే గద్వాల సెషన్ కోర్టు కూడా A1 గా ఉన్నటువంటి తిరుమలరావు, A3 గా ఉన్నటువంటి నగేష్, A4 గా ఉన్నటువంటి పరశురం, A5 గా ఉన్నటువంటి రాజు, ఈ 4గురిని కూడా 4 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఒకవైపు ఇన్వెస్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి SI టంగుటూరి శ్రీను కూడా దీని మీద పూర్తిగా విచారణ చేపట్టాడు. ఎందుకోసం, ఎలా చేశారు, ఏం జరిగింది, చంపేటప్పుడు తేజేశ్వర్ ఏమన్నాడు, ఇలాంటివన్నీ కూడా ఆయన పూర్తి స్థాయి విచారణ చేపట్టాడు. ఈ విచారణలో నమ్మలేని నిజాలు, మొత్తంగా తేజేశ్వర్ ఎంత నరకం అనుభవించి ఉంటాడు ఆ క్రమంలో అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా తేజేశ్వర్ను గత నెల 13వ తేదీనే చంపాలనుకున్నారు. కానీ అక్కడ ఒక భూమికి సంబంధించి
సంఘాల దగ్గరికి రావాలని చెప్పారు, గద్వాల జిల్లా సంఘాల ప్రాంతానికి. కానీ తేజేశ్వర్ అప్పుడు అతని స్నేహితుడితో కలిసి అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా ఈ ప్లాన్ బెడిచి కొట్టింది. సుపారి గ్యాంగ్ ఆ ప్లాన్ ను విరమించుకున్నారు. కానీ తిరిగి 17న దాన్ని అమలు చేశారు. మొదటగా గద్వాల కృష్ణారెడ్డి బండా ఎదురుగా అక్కడ తీసుకెళ్లడం, అంటే విచారణలో ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు అనేది మాత్రం క్లియర్ కట్ గా వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. వీరాపురం తీసుకెళ్లాం, అక్కడ గద్వాల కర్నూలుకు మధ్యలో ఉన్నటువంటి రహదారిపైనే కత్తితో దాడి చేసినప్పుడు తేజేశ్వర్ మొదటగా, అన్న నన్ను ఎందుకు చంపుతున్నారు, నేను మీకేం అన్యాయం చేశాను, నన్ను వదిలిపెట్టండి అంటూ కూడా దీనంగా వారిని ప్రాధేయపడినట్లుగా కూడా ఈ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి రెగ్యులర్ గా తిరుమల రావుతో టచ్ లో ఉన్నటువంటి ఐశ్వర్య గత 5 సంవత్సరాలుగా ఆమెతో అక్రమ సంబంధంతో కొనసాగిస్తుంది. తిరుమల రావుతో గతంలో తన భార్యను కాదని నిన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు ఐశ్వర్యకు. కానీ ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఇది బాగోదని నచ్చి చెప్పడంతో తేజేశ్వరం పెళ్లి చేసుకోవడం, ఆ తేజేశ్వరం పెళ్లి చేసుకోవడంతో తిరుమలరావుకు దూరం అయ్యడం తట్టుకోలేనటువంటి ఐశ్వర్య రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతూ వస్తుంది. ఇదే కోణంలో తిరుమలరావుకు మరొక పగ పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందని పోలీసులు చెప్తారు. ఎందుకంటే తను ఐశ్వర్య ఎంతగా ప్రేమించేవాడంటే, ఎంతగా అక్రమ సంబంధం వాళ్ళ ఇద్దరి మధ్య బలంగా ఉందంటే ఐశ్వర్యను కనీసం వేరే వాడితో ఊహించుకోలేనటువంటి సిచ్యువేషన్. తేజేశ్వరం పెళ్లి చేసుకుంది. ఫస్ట్ నైట్ కు కూడా పూర్తిగా జరగకుండా ఐశ్వర్యను ఆ విధంగా మాడిఫై, అంటే ఈ విధంగా నీ దగ్గరికి రానివ్వద్దంటూ కూడా ఆమెకు చెప్పడంతో పలు కారణాలతో భర్తను దూరం పెడుతూ వచ్చింది. తేజేశ్వర్ అమాయకుడు, తనకేం తెలియదు, తన భార్యను బలంగా నమ్మాడు, తన కోసం వచ్చింది కాబట్టి ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంటుందని. కానీ దాంట్లో ఎలాంటి నిజం లేదు. శారీరకంగా సంబంధం పెట్టుకుంటే బాగుండదని చెప్పి తిరుమలరావు హెచ్చరించినట్లుగా దాంతోనే ఐశ్వర్య ఈ కథను అంతా కూడా నడిపిస్తూ వచ్చింది. ఇక ముఖ్యంగా భర్త చనిపోయినప్పుడు ఎక్కడైనా సరే ప్రేమ ఉన్నటువంటి భార్యకు కళ్ళలో నుండి నీళ్లు రావాలి. కానీ తేజేశ్వర్ భార్యగా ఉన్నటువంటి ఐశ్వర్య దాన్ని హ్యాండిల్ చేసేందుకు కళ్ళలో నుంచి నీళ్లు రాకున్నా, దుఃఖం రాకున్నా గ్లిజరిన్ వాడినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తేజేశ్వర్ మరణాంతరం ఆ ఇల్లునంతా కూడా శుభ్రం చేస్తున్న సమయంలో ఐశ్వర్య రూమ్ లో ఒక గ్లిజరిన్ బాటిల్ దొరికింది. ఎందుకంటే కళ్ళలో ఆ గ్లిజరిన్ పెట్టుకుంటే ఏడుపు వస్తుంది, భర్త చనిపోయినప్పుడు ఏడవకపోతే బాగుండదు. కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్. అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఇలాంటి నిజాలు వెలుగులోకి వస్తుంటే ఆ కుటుంబం మరింత దుఃఖ సాగరంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తేజేశ్వర్ చాలా మంచివాడు. శంకర్, మరోసారి వీళ్ళని కస్టడీలోకి తీసుకోవాలని అంటూ ఉన్నారు కదా, అంటే ఇంకా ఏ సమాచారం వాళ్ళ దగ్గర నుంచి రావాల్సి ఉందని అనుకుంటున్నారు? ఇంకా పోలీసులకు ఉన్న డౌట్స్ ఏంటి ఇందులో? అంటే ప్రధానంగా ఈ సమస్యకు ఎక్కడైతే పోలీసులకు ఉన్నటువంటి అనుమానానికి సంబంధించి ఎందుకు చంపాలి, తేజేశ్వర్తో తేజేశ్వర్ను చంపకుండా ఐశ్వర్యం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ పోలీసులకు సమాధానం దొరికింది. కానీ గతంలో ఎవరైతే ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడి మరణాన్ని వెనుక అనేక కారణాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడిప్పుడే అవి బయటికి వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఐశ్వర్య తిరుమలరావు కలిసి ఉండడాన్ని ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడు వద్దని వారించాడు. ఇట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కుటుంబ పరువు దిగజారుతుందని చెప్పి కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మరి అట్లా చెప్పిన కొన్ని రోజులకే అతను బాత్రూమ్ లో పడి చనిపోయాడు. అది అంతా కూడా సహజ మరణంగా అప్పట్లో కేసు క్లోజ్ చేశారు. దీని మీద కూడా ఒక స్పష్టత రావాల్సింది. ఎందుకంటే నిజంగా ఆ రోజు కూడా ఐశ్వర్యకు సంబంధించినటువంటి తమ్ముడిని కూడా వీళ్ళే చంపించి ఉంటారా, లేకుంటే ఈ మరణానికి సంబంధించి ఇంకెప్పుడెప్పుడు ఏమేం ప్లాన్ చేశారు? మరి ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి తేజేశ్వర్ మరణానికి సంబంధించి ఓవరాల్ గా తల్లి పాత్ర పైన కూడా ప్రధానమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అక్రమ సంబంధం ఉందని తెలిసి కూడా తల్లి ఎందుకు వారించలేదు, తల్లికి ఇదంతా తెలిసే జరిగిందా అని ఫస్ట్ గా ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ తల్లి కూడా ప్రీ ప్లాన్ గానే ఈ మర్డర్ చేయించిందా, ఇలా రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికీ నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకోవడంతో పాటు విచారణ తీసుకున్నారు. తిరిగి మళ్ళీ కూడా A1 గా ఉన్నటువంటి తిరుమలరావును కావచ్చు, మరోవైపు ఐశ్వర్యను కూడా కస్టడీలోకి తీసుకొని తేజేశ్వర్ మరణానికి సంబంధించి, అంటే అతను ఇంట్లో ఉన్నప్పుడు తేజేశ్వర్ ఏమైనా ఎలా ఉండేవాడు, తేజేశ్వర్ను ఎలా నమ్మించావు, నువ్వు ఎలా మోసం చేశావు, తేజేశ్వర్ను చంపకుండా వెళ్ళిపోవచ్చు కదా, తేజేశ్వర్ను ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఐశ్వర్యని కూడా మరొకసారి విచారణ చేపడితే ఈ రోజు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి విచారణలో భాగంగా ఇప్పుడు వచ్చేటటువంటి సమాధానాలు ఎలా ఉంటాయి, గతంలో వచ్చినటువంటి సమాధానాలు ఎలా ఉంటాయి, ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది కాబట్టి
ఐడెంటిఫికేషన్ పరేడ్ ఉంటుంది కాబట్టి మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ముసుగులు వేసి తీసుకొచ్చారు. కానీ వాళ్ళు విచారించేటప్పుడు వాళ్ళ ముఖాలే చూస్తారు కదా, ఏమన్నా పశ్చాత్తాపం కనబడుతుందంట వాళ్ళ ముఖాల్లో? ఎస్, అంటే పోలీసులు ఆన్ ద రికార్డ్ గా కాకుండా ఆఫ్ ద రికార్డ్ గా చెప్పినటువంటి విషయాలు నిజంగా దారుణమైనటువంటి విషయం. ఇద్దరి ముఖాల్లో, ఒకవైపు తిరుమలరావు, మరోవైపు ఐశ్వర్య ముఖాల్లో ఎక్కడ కూడా ఒక వ్యక్తిని బాధ పెట్టామని గాని, ఒక వ్యక్తిని చంపామన్నా గాని ఇట్లాంటి ఆ బాధ అనేది అంటే ఆ బాధ అనేది వాళ్ళ ఫేస్ లో ఎక్కడా కనిపించలేదని చెప్తున్నారు. ఎందుకంటే అంత నిర్దాక్షిణ్యంగా, అంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు ఏ విధంగా ఉంటారు అంతకంటే దారుణంగా వీళ్ళ ప్రవర్తన తీరు ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. వాళ్ళు వాళ్ళ సుఖం కోసం, శారీరక సంబంధం కోసం మొత్తంగా ఈ వ్యవహారాన్ని నడిపించారు. అమాయకుడైనటువంటి తిరుమలరావు తేజేశ్వర్ను పొట్టన పెట్టుకున్నారంటూ కూడా పూర్తిగా పోలీసులు చెబుతుంటే నిజంగా ఆ కుటుంబ సభ్యులు పూర్తిగా దుఃఖ సాగరంలోకి మునిగిపోయారు. ఆ ముసుగులు తీసినప్పుడు పోలీసుల ముఖాలు చూడడానికి కూడా పూర్తిగా వీళ్ళు ఎలాంటి ఆ ఫీలింగ్స్ అనేది కూడా వాళ్ళు కనిపించలేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఐశ్వర్య, గద్వాల ఐశ్వర్య ప్రియుడి కోసం భర్తను నిర్దాక్షిణ్యంగా చంపించేసిన గద్వాల ఐశ్వర్య కేసులో పోలీసుల విచారణలో చాలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పోలీసులు ఈరోజు కూడా మీడియాతో మాట్లాడారు. ఎలా చంపారు, ఎలా ప్లాన్ చేశారు, ఎందుకు ఈ తిరుమలరావు చంపాలనుకున్నాడనే విషయాలు చెప్తూ ఉంటే నిజానికి ఫ్యూజులు ఎగిరిపోతూ ఉన్నాయి. టెక్నాలజీని వాడారు. వానికి పెళ్ళయింది కదా, పెళ్ళం బెడ్లో ఉన్నారు కదా, ఇంకా ఐశ్వర్య ఎందుకు? ఐశ్వర్యకి పెళ్ళయింది కదా, తేజేశ్వర్ ఉన్నాడు కదా, చక్కగా కాపురం చేసుకోవచ్చు కదా, మంచి మొగుడు వచ్చాడు అని అనుకోవచ్చు కదా. పోనీ ఆ తిరుమలరావుకి పెళ్ళం బెడ్లో ఉన్నారని ఐశ్వర్యని వదిలేసి ఉండుండొచ్చు కదా. లేదు, పెళ్లి చేసుకోవాలా తేజేశ్వర్ని, తిరుమలరావుతో చీకటి కార్యకలాపాలు నేర్పాలా. వాడికి పెళ్ళం బెడ్లు ఉన్నారు, పర్వాలేదు, ఈమె మొగుని చంపేయాలా, ఈమెతో కలిపి మళ్ళీ సెకండ్ సంసారాన్ని నేర్పాలా. అత్తపాత్రపై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ పోనీ జరిగిందేదో జరిగిపోయింది, గతహ అనుకొని మంచి మొగుడు వచ్చాడు అని అనుకునే ఐశ్వర్య తేజేశ్వర్తో కాపురం చేసి ఉంటే ఆమె జీవితం చక్కగా ఉండేది. ఇప్పుడు లెక్కపెట్టిన ఊచలే మళ్ళీ లెక్క పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది జైల్లో. బహుశా నల్లటి ముసుగులో ఆమె ఏమనుకుంటూ ఉండొచ్చు, ఏమన్నా కన్నీళ్ళు వస్తున్నాయని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? నిజానికి ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే మొగుని చంపేసిన తర్వాత, మొగుని చంపించేసిన తర్వాత అతని బాడీని కారులో వేసుకొని తిరుగుతూ ఉంటే ఈమె ఫోన్ మాట్లాడుతుంది. పడేశారా, ఎక్కడ పడేశారు, దొరకం కదా, ఎవరో గుర్తుపట్టడానికి అవకాశం లేదు కదా అనే విషయాలు మాట్లాడిందంట. అంతేకాదు మొగుడు చనిపోయాడు అనే విషయం తెలిసిన తర్వాత నంగనాచిలాగే ఏడవడం మొదలుపెట్టిందంట. కరడు కట్టిన హృదయం కదా ఐశ్వర్యకి, ఏడుపు రాదు. ఆ ఏడవడానికి ఏం చేసిందో తెలుసా? గ్లిజరిన్ వాడింది. సినిమాల్లో వాడతారు గ్లిజరిన్, నటించాడు కదా సినిమాల్లో, ఏడుపు సన్నివేశాల్లో నటించేటప్పుడు వాటర్ వస్తుంది కదా, గ్లిజరిన్ వాడతారు. ఇక్కడ ఈమె కూడా గ్లిజరిన్ వాడిందంట. భర్తను చంపేస్తారు ఆల్రెడీ, ఎలాగో నాకు ఏడుపు రాదు, మనసంతా ఆనందంగా ఉంటుంది, కానీ కళ్ళల్లోంచి నీళ్ళు రావాలి కదా, మరి అందరికీ చూపించాలి కదా. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉంది ఆ పెళ్లి కూతురి డ్రెస్లో